హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ జూమ్ ఇన్. సో ప్రజెంట్ నేను శ్రీవారి మెట్ దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు చూసి గుర్తుపట్టి కొంచెం మాట్లాడించారనమాట. వాళ్ళకి 21st దర్శన్ టికెట్ సో అలో చేయట్లేదు, రేపైతే అలో చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తిరుపతికి వెళ్ళి అకామిడేషన్ తీసుకోవాలనుకుంటున్నారు. హీస్ ఫ్రమ్ తమిళనాడు. ఎవరి నేమ్? హరీష్ ఫ్రమ్ తమిళనాడు. సో తెలుగు సరిగా రాదు, మాట్లాడేది అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది, బట్ నాతో మాట్లాడడం అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. సో గైస్, ప్రజెంట్ అయితే శ్రీవారి మెట్ సైడ్ నుంచి మళ్ళీ అలిపిరి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చాను. ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. ఇప్పుడు బండి తీసుకెళ్తున్నాను పైకి, కొండపైకి. అండ్ ఇక్కడైతే రష్ మామూలుగా లేదు ఈరోజు. యూజువల్లీ ఇంత రష్ అయితే ఉండదు. సో ఈరోజు రథసప్తమి ఎఫెక్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. సో వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ప్రజెంట్ టైం వచ్చి 10:58, 11 o'clock అవుతుంది. యాక్చువల్గా 7కి వెళ్ళాల్సింది, 11 అయ్యింది ఇప్పుడు. అండ్ కొన్ని అరటి పండ్లు అవి ఇవి తీసుకున్నాను దారిలో కోతులకు ఫీడ్ చేయడానికి. చాలా బాగుంటుంది అక్కడ. సో ఆ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మొత్తం పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. మేబీ ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో టోల్ ప్లాజాలో మన బండికి టోకన్ గీకన్ అంతా తీసుకొని టోల్ ఫీ ఛార్జ్ చేసి, ఎంత బండికి 2 వీలర్కి అయితే 2 రూపీస్. సో పే చేసి బండి అంతా చెకింగ్ అంతా కంప్లీట్ అయింది. సో జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. 11 చెప్పాను కదా ఇందాక, టైం 11 o'clock అని. సో ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో యూజువల్లీ నేను ప్రసన్న ఇద్దరం వచ్చేవాళ్ళం, బట్ ఈసారి ఒక్కడనే వస్తున్నాను. ఒక్కడనే పైకి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ మొబైల్తో మాడవీధిలోకి అలో చేశారంటే వెళ్ళడమే, లేకపోతే జపాలి కవర్ చేద్దాం అనుకుంటున్నాను. జపాలికి వెళ్దాం అనుకుంటున్నాను దర్శనం చేసుకొని. చూడాలి ఏమవుద్దో. సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇది సెకండ్ ఆర్చ్ అనమాట. ఫస్ట్ది క్రాస్ అయ్యాము, ఇప్పుడు సెకండ్ ఆర్చ్. సో అన్ని ఆర్చులు చూపిస్తాను మీకు ఈరోజు. సో ఘాట్ రోడ్డు నార్మల్గా రెగ్యులర్గా ప్రీవియస్ వీడియోస్లో అంతా జస్ట్ వీడియో తీసి పెట్టాను కదా, బట్ ఈరోజు మీకు అన్ని ఆర్చ్ చూపిస్తాను. సో ఇదైతే నెంబర్ 2. ఇంకా ఎన్ని ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో ఆర్చ్ నెంబర్ 3 గైస్. ఇది ఒక ఇంకా ఘాట్ రోడ్ 13 kilometers ఉంది. 13 kilometers ఉంది. సో ఇప్పుడు నెంబర్ 3 ఆర్చ్ అనమాట. ఇక్కడ సైడ్లో అంతా వ్యూ ఇలా ఉంది మొత్తం. వావ్. సో నెంబర్ 4th ఆర్చ్ ఇది. భగవంతుని సేవ భక్తుకి త్రోవ అని చెప్పేశారు. సో ఇక్కడ వ్యూ వచ్చి ఈ విధంగా ఉంటుంది. సో సైడ్లో కొండలంతా. సో ఐ థింక్ 1, 2, 3 ఇది నెంబర్ 4 అనుకుంటా. నెంబర్ 5 శేషసాయికి మొక్కు శిరము. ఇక్కడి నుంచి ఇంకా 9 kilometers ఉంది ఎగ్జాక్ట్గా. అండ్ దీన్ని కొద్దిగా వెనకాల నుంచి మనం కొండపైన చూసామంటే శివలింగ ఆకారంలో ఉంటుందన్నమాట షేప్. సో వాటికి ఫుల్ ఉన్నట్టున్నాయి, అందుకే అవి అంత సైలెంట్గా ఉన్నాయి. అవి అరటి పండ్లు పెడితే తినలేదు, ఇవి తింటున్నాయి. బాయ్.
ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి తిరుమల రీచ్ అవ్వడానికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనం బిస్కెట్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ ఏమన్నా తెస్తే వీటికి ఫీడ్ చేయొచ్చు. బట్ ప్లేస్ని అయితే క్లీన్గా ఉంచాలి ఫీడ్ చేసిన తర్వాత. బట్ అట్టి పనులు ఇచ్చామంటే ఇలా చేసి పెట్టాయి. సో అందుకే వాళ్ళు వైల్డ్ లైఫ్ ఫీడ్ చేయొద్దండి అని చెప్పేటట్టున్నారు. ఫైనల్లీ తిరుమలకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర సో కొత్తగా కట్టారనమాట. ఇది అమేజింగ్, చాలా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు తొందరగా క్రాస్ అయిపోయాను. బట్ ఇది చాలా బాగా నచ్చి బండి ముందర పెట్టి మళ్ళీ నడుచుకొచ్చాను అనమాట వెనక్కి. ఇదంతా మీకు చూపించడానికి చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ ఈ టోల్ గేట్ ముందర మనకు తెలిసిందే ఒక ఫౌంటైన్ ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా తిరుమల హిల్స్ రీచ్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. చాలా మంచిగా కట్టారు. అండ్ ఇప్పుడు రథసప్తమి స్పెషల్ కదా, అక్కడ డెకరేషన్స్ అంతా కూడా అమేజింగ్గా ఉన్నాయి. సో ఇంక నేను వెళ్ళి దర్శనానికి అలా చేసి లేదంటే వెళ్ళి జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్తాను ప్రస్తుతానికి. అదిగో పిల్లని పెట్టుకోండి. అరే అరే బెదిరిస్తున్నాయి. సరే రిలాక్స్.